హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే లెట్. లెట్ అనేది ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తున్నారు తెలుసుకుందాం. అయితే లెట్ అనేది ఇంగ్లీష్లో ఎలా వాక్యాన్ని ప్రయోగం చేయాలో తెలుసుకునే ముందుగా అసలు ఎలా ఉపయోగిస్తున్నారు, మనం తెలుగులో ఈ వాక్యాలు ఉన్నవా లేదా అనేది చూద్దాం. ఉదాహరణకు మనం నన్ను వెళ్ళనివ్వు, నన్ను చూడనివ్వు, నన్ను మాట్లాడనివ్వు, లేదా ఆమెను రానివ్వు ఇలా మాట్లాడతాం. అలానే రెస్పెక్ట్, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను పడుకోనివ్వండి, నన్ను చూడనివ్వండి ఇలా. అదే నెగిటివ్ అనుకోండి, నన్ను చూడనివ్వద్దు, నన్ను మాట్లాడనివ్వద్దు, నన్ను వెళ్ళనివ్వద్దు. మరలా నెగిటివ్ లో రెస్పెక్ట్ తో మాట్లాడాలంటే నన్ను వెళ్ళనివ్వద్దండి, నన్ను చూడనివ్వద్దండి, నన్ను మాట్లాడనివ్వద్దండి ఇలా మాట్లాడుతున్నాం. అవునా? ఇలా మీరు తెలుగులో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ లో కూడా అదే విధంగా మాట్లాడటానికి ఉపయోగించే ఒకే ఒక పదం లెట్. ఓకే, ఈ లెట్ అనేది ఇప్పుడు ఫార్ములా చూద్దాం. ముందుగా లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే ఉపయోగించాలి. ఆల్రెడీ మీకు ప్రొనౌన్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే, సపరేట్ గా ఆ వీడియో చూసిన వాళ్ళకి మొత్తం ప్రొనౌన్స్ అన్ని కూడా చాలా ఈజీగా నేర్చుకునే మెథడ్ చెప్పాను. అందులో మీకు చూసే ఉంటారనుకుంటున్నాను. ఓకే, ఎనీవే ఒకసారి ఫార్ములా చూద్దాం. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1 అంటే లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వస్తుంది, దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం వాడాల్సి ఉంటుంది. ఓకే, ఫార్ములా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక ఎగ్జాంపుల్స్ చూద్దాం. నన్ను చూడనివ్వు, ఇంగ్లీష్ లో లెట్ మీ సీ. నన్ను వెళ్ళనివ్వు, లెట్ మీ గో. నన్ను పాడనివ్వు, లెట్ మీ సింగ్. నన్ను తిననివ్వు, లెట్ మీ ఈట్. నన్ను కలవనివ్వు, లెట్ మీ మీట్. ఓకే, అదే లెట్ కి ముందనేది మీరు ప్లీజ్ అనేది చేస్తే రెస్పెక్ట్ తో మాట్లాడి వస్తుంది. చూడండి, ప్లీజ్ లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి. ప్లీజ్ లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ లెట్ మీ సింగ్, నన్ను పాడనివ్వండి. ప్లీజ్ లెట్ మీ ఈట్, నన్ను తిననివ్వండి. ప్లీజ్ లెట్ మీ మీట్, నన్ను కలవనివ్వండి. ఈ విధంగా మాట్లాడాలి. అర్థమవుతుంది కదా? చూడండి, ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ అప్లై అయిందా లేదా? లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం ఇదే విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా? ఓకే, మరికొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. వెళ్దామా? రైట్. అతడిని మాట్లాడనివ్వు, లెట్ హిమ్ టాక్. ఆమెను చదవనివ్వు, లెట్ హర్ రీడ్. ఆమెను అనుమతించనివ్వు, లెట్ హర్ అలౌ. వాళ్ళను మొదలు పెట్టనివ్వు, లెట్ దెమ్ బిగిన్. నన్ను విశ్రాంతి తీసుకోనివ్వు, లెట్ మీ టేక్ రెస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, అతడిని మాట్లాడనివ్వు, లెట్ హిమ్ టాక్, లెట్ హిమ్ టాక్. ఆమెను చదవనివ్వు, లెట్ హర్ రీడ్, లెట్ హర్ రీడ్. ఆమెను అనుమతించనివ్వు, లెట్ హర్ అలౌ, లెట్ హర్ అలౌ. వాళ్ళను మొదలు పెట్టనివ్వు, లెట్ దెమ్ బిగిన్, లెట్ దెమ్ బిగిన్. నన్ను విశ్రాంతి తీసుకోనివ్వు, లెట్ మీ టేక్ రెస్ట్, లెట్ మీ టేక్ రెస్ట్. నెక్స్ట్,
ఆమెను ఇంటికి వెళ్ళనివ్వు. లెట్ హర్ గో హోమ్. లెట్ హర్ గో హోమ్. నన్ను కూర్చొనివ్వు. లెట్ మీ సిట్. లెట్ మీ సిట్. అతన్ని కొననివ్వు. లెట్ హిమ్ బై. లెట్ హిమ్ బై. నన్ను ఆలోచించనివ్వు. లెట్ మీ థింక్. లెట్ మీ థింక్. ఆమెను చదవనివ్వు. లెట్ హర్ స్టడీ. లెట్ హర్ స్టడీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రెండేసి వాక్యాలను కలిపి ఒక వాక్యంగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి సందర్భం ఎదురైతే ఎలా మాట్లాడాలో చూడండి. అతడిని తెలుసుకోనివ్వు ఆమె ఏంటో. చూడండి, అతడిని తెలుసుకోనివ్వు ఆమె ఏమిటో. ముందుగా అతడిని తెలుసుకోనివ్వు అంటే లెట్ హిమ్ నో. దేని గురించి? ఆమె ఏమిటో. వాట్ షీ ఈజ్. కలిపి చెప్పండి. లెట్ హిమ్ నో వాట్ షీ ఈజ్. నెక్స్ట్, ఆమెను తెలుసుకోనివ్వు అతని ప్రవర్తన గురించి. ముందుగా ఆమెను తెలుసుకోనివ్వు అంటే లెట్ హర్ నో. దేనికోసం? అతని ప్రవర్తన గురించి. అబౌట్ హిస్ బిహేవియర్. కలిపి చెప్పండి. లెట్ హర్ నో అబౌట్ హిస్ బిహేవియర్. నెక్స్ట్, ఆమెను వెళ్ళనివ్వు. ఆమె మీటింగ్ కి వెళ్ళాలి. మొదటి వాక్యం ఆమెను వెళ్ళనివ్వు. లెట్ హర్ గో. ఆమె మీటింగ్ కి వెళ్ళాలి. షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. కలిపి చెప్పండి. లెట్ హర్ గో. షీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. నెక్స్ట్, ఆమెను ప్రిపేర్ అవ్వనివ్వు. ఆమె పరీక్ష పాస్ అవ్వాలి. ఆమెను ప్రిపేర్ అవ్వనివ్వు. ఇంగ్లీష్ లో లెట్ హర్ ప్రిపేర్. ఆమె పరీక్ష పాస్ అవ్వాలి. షీ షుడ్ పాస్ ద ఎగ్జామ్. ఇప్పుడు కలిపి చెప్పండి. లెట్ హర్ ప్రిపేర్. షీ షుడ్ పాస్ ద ఎగ్జామ్. ఆమెను ఇక్కడ ఉండనివ్వు. ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ముందుగా మొదటి వాక్యం ఆమెని ఇక్కడ ఉండనివ్వు. లెట్ హర్ స్టే హియర్. లెట్ హర్ స్టే హియర్. ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. షీ డస్ నాట్ లైక్ టు గో దేర్. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. లెట్ హర్ స్టే హియర్. షీ డస్ నాట్ లైక్ టు గో దేర్. నన్ను చదువుకోనివ్వు. నేను పరీక్షకి వెళ్ళాలి. ముందుగా మొదటి వాక్యం నన్ను చదువుకోనివ్వు. లెట్ మీ స్టడీ. నేను పరీక్షకి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు అటెండ్ ద ఎగ్జామ్. ఇప్పుడు పూర్తి వాక్యం కలిపి చెప్పాలి. లెట్ మీ స్టడీ. ఐ హ్యావ్ టు అటెండ్ ద ఎగ్జామ్. నెక్స్ట్, అతడిని అడగనివ్వు. అతడు ఆ విషయం గురించి తెలుసుకోవాలి. ముందుగా మొదటి వాక్యం అతడిని అడగనివ్వు అంటే లెట్ హిమ్ ఆస్క్. రెండో వాక్యం అతడు ఆ విషయం గురించి తెలుసుకోవాలి. హీ షుడ్ నో అబౌట్ దట్ మ్యాటర్. పూర్తిగా కలిపి చెప్పండి. లెట్ హిమ్ ఆస్క్. హీ షుడ్ నో అబౌట్ దట్ మ్యాటర్. ఆమెను చదవనివ్వు. ఆమె చదవాలనుకుంటుంది. ముందుగా మొదటి వాక్యం ఆమెను చదవనివ్వు అంటే ఇంగ్లీష్ లో లెట్ హర్ స్టడీ. ఆమె చదవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు స్టడీ. ఇప్పుడు కలిపి చెప్పాలి. లెట్ హర్ స్టడీ. షీ వాంట్స్ టు స్టడీ. ఆమెను చదవనివ్వు. మీరెందుకు ఆమెను ఆపుతున్నారు? ముందుగా మొదటి వాక్యం ఆమెను చదవనివ్వు. ఇంగ్లీష్ లో లెట్ హర్ స్టడీ. మీరెందుకు ఆమెను ఆపుతున్నారు? వై ఆర్ యూ స్టాపింగ్ హర్? ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. లెట్ హర్ స్టడీ. వై ఆర్ యూ స్టాపింగ్ హర్? నెక్స్ట్, నన్ను తిననివ్వు. నాకు ఆకలిగా ఉంది. నన్ను తిననివ్వు. ఇంగ్లీష్ లో లెట్ మీ ఈట్. నాకు ఆకలిగా ఉంది. ఐ ఆమ్ వెరీ హంగ్రీ. లెట్ మీ ఈట్. ఐ ఆమ్ వెరీ హంగ్రీ.
నన్ను వెళ్ళనివ్వు, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. మొదటి వాక్యం, నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ గో, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. ఐ మస్ట్ గో దేర్. లెట్ మీ గో, ఐ మస్ట్ గో దేర్. నెక్స్ట్, నన్ను ఆలోచించనివ్వు, ఈ విషయం గురించి తర్వాత సంభాషిద్దాం. ముందుగా మొదటి వాక్యం, నన్ను ఆలోచించనివ్వు. లెట్ మీ థింక్, ఈ విషయం గురించి తర్వాత సంభాషిద్దాం. We can discuss about this later. Let me think. We can discuss about this later. Next, నన్ను చూడనివ్వు, నేను ఆ సీన్ చూడలేదు. మొదటి వాక్యం, నన్ను చూడనివ్వు. లెట్ మీ వాచ్, నేను ఆ సీన్ చూడలేదు. I did not watch that scene. కలిపి చెప్పడం, let me watch, I did not watch that scene. వారిని ఆడనివ్వు, వారు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు. Let them play, they want to play cricket. Let them play, they want to play cricket. నన్ను పడుకోనివ్వు, నేను నిన్న రాత్రి పడుకోలేదు. Let me sleep, I did not sleep last night. Let me sleep, I did not sleep last night. నెక్స్ట్, అనుమతించడం. లెట్ అనేది వెర్బ్గా తీసుకుంటే అనుమతించడానికి అర్థం వస్తుంది. ఆ విధంగా మనం వాక్యాలు చెప్పాలి అంటే చూడండి, మీ పేరెంట్స్ నిన్ను విందుకు వెళ్ళడానికి అనుమతిస్తారా? ఇంగ్లీష్లో, విల్ యువర్ పేరెంట్స్ లెట్ యు గో టు ద పార్టీ? నెక్స్ట్, నేను ఆమెకు తొందరగా వెళ్ళడానికి అనుమతించాను. ఐ లెట్ హర్ లీవ్ ఎర్లీ. నేను నా ఫ్రెండ్స్ కి కారు నడపడానికి అనుమతించలేదు. ఐ డిడ్ నాట్ లెట్ మై ఫ్రెండ్స్ డ్రైవ్ మై కార్. చూసారు కదా, లెట్ అనేది వెర్బ్గా తీసుకుంటే అనుమతించుట అని అర్థం వస్తుంది. దాంతో కూడా మనం వాక్యాలు ప్రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్, మరికొన్ని అనుమతించడం చూద్దాం. మా బాస్ నేను తొందరగా వెళ్ళడానికి అనుమతించారు. మై బాస్ లెట్ మీ లీవ్ ఎర్లీ. మా అమ్మ నేను రావడానికి అనుమతించింది. మై మదర్ లెట్ మీ కమ్. అతడిని లోపలికి ఎందుకు అనుమతించావు? వై డిడ్ యూ లెట్ హిమ్ ఇన్? లెట్ హిమ్ ఇన్. ఓకే, ఈ విధంగా మీరు లెట్ ఉపయోగించి చెప్పవచ్చు. అనుమతించుట అనే సందర్భం. ఇక్కడ చూడండి, మా సంస్థ 30 మందిని ఉద్యోగం నుండి తొలగించింది. ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, మై కంపెనీ లెట్ 30 పీపుల్ గో అని ఇచ్చారు. ఏంటి ఇలా ఇచ్చారు అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ లెట్ గో అంటే ఉద్యోగం నుండి తొలగించుట అని అర్థం. కాబట్టి లెట్ 30 పీపుల్ గో అని ఇచ్చారు. ఓకే, ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఎందుకంటే కొన్ని వాక్యాలు మాట్లాడేటప్పుడు, కొన్ని ఫ్రేజెస్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఇప్పటి వరకు పాజిటివ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వీటిపై నెగిటివ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం ఫార్ములా లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఓకే, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఏమి లేదండి, పాజిటివ్ సంబంధించిన ఫార్ములా మీకు వస్తుంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కి వెర్బ్ యొక్క మొదటి రూపానికి మధ్యలో నాట్ చేస్తే నెగిటివ్ వాక్యాలు అయిపోతాయి. చూద్దామా? రైట్, నన్ను చూడనివ్వద్దు. ఇంగ్లీష్ లో లెట్ మీ నాట్ సీ. నన్ను వెళ్ళనివ్వద్దు. లెట్ మీ నాట్ గో. నన్ను పాడనివ్వవద్దు. లెట్ మీ నాట్ సింగ్. నన్ను తిననివ్వవద్దు. లెట్ మీ నాట్ ఈట్. నన్ను కలవనివ్వవద్దు. లెట్ మీ నాట్ మీట్. అదే రెస్పెక్ట్ తో చెప్పాలనుకోండి, లెట్ కు ముందు ప్లీజ్ చేస్తారు. అంటే ప్లీజ్ లెట్ మీ నాట్ సీ. నన్ను చూడనివ్వకండి లేదా చూడనివ్వవద్దండి.
ప్లీజ్ లెట్ మీ నాట్ గో, నన్ను వెళ్ళనివ్వద్దండి. ప్లీజ్ లెట్ మీ నాట్ సింగ్, నన్ను పాడనివ్వద్దండి. ప్లీజ్ లెట్ మీ నాట్ ఈట్, నన్ను తిననివ్వద్దండి. ప్లీజ్ లెట్ మీ నాట్ మీట్, నన్ను కలవనివ్వద్దండి. ఓకే, ఈ విధంగా మనం నెగిటివ్ వాక్యాల్లో రెస్పెక్ట్ తోటి రెస్పెక్ట్ లేకుండా సింపుల్ గా మాట్లాడవచ్చు. నాట్ చేస్తాం చూసారు కదా. ఇదే మాదిరి మీరు అన్ని కూడా నెగిటివ్ లో చాలా ఈజీగా నాట్ పెట్టి మాట్లాడండి. ఓకే రైట్, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న టెక్నిక్ తో మరలా కలుద్దాం. ఓకే.